MFI, Andhra and Telangana. His wife, Dr. Rameshri Madam, Assistant Professor in Anatomy, GMC Elur. They are blessed with two children, Jesse and Shivu. With great gratitude and respect, I invite Sir to please come forward and bless us with his message. So, good afternoon. టీ బిస్కెట్స్ ఏం పని చేయలేదు అనుకుంటా మీరు. గుడ్ ఆఫ్టర్నూన్. లేకపోతే ఇంకా గ్లైకాలసిస్ జరగలేదన్న అంటారా? రైట్, ఓకే. సో అయితే ఇటువైపు ఇఫ్ యూ కెన్ జస్ట్ కమ్ ఫార్వర్డ్, కొంచెం బాయ్స్ కొద్దిగా ముందుకు వస్తే వెనుకున్న వాళ్ళు దే కెన్ కమ్ అండ్ సిట్ డ్యూరింగ్ ద సెషన్. ఓకే, సో ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ and I feel it as a blessing to be among you, to be part of this retreat. 2000, maybe afternoon, Ramyaka, okay, 10 minutes she will share how God used us in this RIMS fellowship in the beginning years. 2013 to 2019, 2013 నుంచి 2019 వరకు 2013-14 ఇయర్లీ వన్స్ వచ్చాం. ఆ తర్వాత నుంచి ఇయర్లీ ట్వైస్ we used to come to Srikakulam from Guntur. 17 వరకు గుంటూరులో ఉన్నాం. ఆ తర్వాత we moved to Khammam. So from Guntur and Khammam we used to visit this place Srikakulam and RIMS fellowship. So we have a special relationship and bonding with RIMS Srikakulam fellowship. Okay, so మీ ఫస్ట్ బ్యాచ్ ఈ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ నుంచి 19 బ్యాచ్ వరకు 20 బ్యాచ్ వరకు మాకు అందరికీ బాగా పరిచయం ఉన్న వాళ్ళనమాట. సో వీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ అసోసియేషన్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్ విత్ యువర్ ఫెలోషిప్. ఓకే, సో ఈరోజు ఆఫ్టర్నూన్ మనం ఏం చేద్దామని అంటే ఇట్స్ ఆల్రెడీ 1:52. ఎంతసేపు వినగలరు? ఎంతమందికి ఆకలేస్తుంది? ఎంతమందికి ఆకలేస్తుంది? ఆకలి వేయట్లేదంటే ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ మీకు. ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేశారు? హౌ మెనీ ఆఫ్ యూ డిడ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్? ఏంటో బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారా? నిజంగానే ఫాస్టింగ్ ప్రేయర్ ఇది. ఓకే, సో ఐ విల్ నాట్ ఎక్కువ టైం తీసుకోకుండా ఐ విల్ జస్ట్ ఫాస్ట్ క్విక్లీ ఐ విల్ క్లోజ్. ఓకే, సో వాట్ ఈస్ అవర్ థీమ్? యువర్ థీమ్ వర్స్ టుడే అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నారా? ఎక్కడి నుంచి తీసారు అది? ఎఫిషియన్స్ ఫస్ట్ చాప్టర్ 4th verse and 5th verse. Okay, so Ephesians is a very specific letter. చాలా బాగుంటుంది when you read it. అపోజిల్ పాల్ రాశాడు కదా. ఎవరు రాశారు ఎఫిషియన్స్? ఎవరు రాశారు? పాల్ రాశాడు కదా. సో వాట్ ఈస్ ఎఫిషియన్స్? the book of Ephesians, it is a letter. How many of you know letters? లెటర్ రైటింగ్ ఇన్ స్కూల్ కాదు, 5th క్లాస్లో లెటర్ రైటింగ్ కాదు, యాక్చువల్గా లెటర్స్ రాసిన అనుభవం మీలో ఎవరికి కూడా ఉందా? ఎవరికైనా లేదు. మేము అట్లీస్ట్ వీ హ్యావ్ దట్ ప్రివిలేజ్. మేము కొన్ని సంవత్సరాలు మేము ఉత్తరాలు రాసాం, ఇన్లాండ్ లెటర్స్, తర్వాత పోస్ట్ కార్డ్స్ అని ఉండేవి, అవి రాసిన అనుభవం మాకుంది. ఓకే, సో దిస్ ఎఫిషియన్స్ ఈజ్ ఆల్సో లెటర్. ఓకే, సో బైబిల్లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనమాట. జెనసిస్ టు జోబ్ చూస్తే ఇట్స్ హిస్టరీ. జెనసిస్ టు జోబ్ ఇస్ హిస్టరీ. న్యూ టెస్ట్మెంట్లో గాస్పుల్స్, 4 గాస్పుల్స్ అండ్ యాక్ట్స్, అపోస్తుల కార్యాలు, ఈ 5 కూడా కొత్త నిబంధనలో హిస్టరీ అనమాట. దెర్ ఇస్ పోయట్రీ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఓకే, సో ఇవన్నీ కూడా పోయట్రీ బుక్స్ అనమాట. ఆ తర్వాత ప్రొఫెటికల్ బుక్స్. ఓకే, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ literature is there in the Bible. So Ephesians అనేది it is a letter written by Paul to a church in Ephesus, a town called Ephesus. Okay, I'll not go into all the specifics and all the details, and I will also not look this verse from this chapter itself. ఈ ఎఫిషియన్స్ ఎందుకంత స్పెషల్ అని అంటే Paul talks about unity. Paul talks about unity from first chapter to last chapter. First chapter అంటాడు, దేవుడట పరలోకమందున్నవి భూలోకమందున్నవి క్రీస్తులో
గాడ్ వాంటెడ్ టు మేక్ దెమ్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని చెప్తాడు. ఇన్ సెకండ్ చాప్టర్ హీ స్పీక్స్ అబౌట్ యునైటింగ్ జ్యూస్ అండ్ జెంటైల్స్, యూదుల్ని అన్యుల్ని దేవుడు ఏకం చేశాడు అని మాట్లాడతాడు. ఫోర్త్ చాప్టర్ హీ స్పీక్స్ అబౌట్ యూనిటీ ఇన్ ద చర్చ్. ఫోర్త్ చాప్టర్ హీ స్పీక్స్ అబౌట్ యూనిటీ ఇన్ ద చర్చ్, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటంలో మీరు శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్తాడు. ఇన్ ఫిఫ్త్ చాప్టర్ హీ టాక్స్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Okay, so when we see the book of Ephesians, we can see a single theme running from the first verse to the last verse. Okay, so aithe the two words iroju theme ga manam select cheskunna two words enti chosen and predestined. Chosen and predestined. And by the way, I am very happy to hear all your testimonies. And మార్నింగ్ సింగింగ్లో చక్కగా ఆయన నా సంగీతం పాడగానే ఐ వెంట్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్ మెమరీస్. ఓకే, మా చిన్నతనంలో చర్చ్లో పాడిన పాటలు మీరు పాడటం చాలా సంతోషంగా అనిపించింది. ఈ కాలంలో అందరూ కూడా దే వాంట్ యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్సే కావాలి వాళ్ళకి. అలాంటివి పాడితేనే, అలాంటివి పాడిన చోటే యూ కెన్ సీ మోస్ట్ ఆఫ్ ద యూత్. బట్ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ ఫెలోషిప్, యూ సాంగ్ దోస్ ఓల్డ్ సాంగ్స్ ఆల్సో. సో ఐ వాజ్ వెరీ జాయ్ఫుల్ వెన్ ఐ హ్యావ్ ఇక్కడికి వచ్చి అడుగుపెట్టి ఇవన్నీ చూసినప్పుడు. సో అండ్ జానకి బాబు సార్ చెప్పినటువంటి దాని మీద ఐ విల్ ఎక్స్పాండ్ ఎ లిటిల్ బిట్. ఓకే, సో ఈ చోజన్ అండ్ ప్రీడిస్టెంట్ అనేటువంటి ఈ పదాలు మనం ఆలోచన చేస్తే చాలా వీ కెన్ డూ ఎ లెంతీ డిస్కషన్. బట్ అంత లెంతీ డిస్కషన్ చేయకుండా లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హౌ గాడ్ chose his people from Genesis 1st chapter till the end. ఓకే, సో Genesis 1st chapterలో మనకి తెలుసు ఎవరున్నారు అక్కడ. Genesis 1st chapter lo God made Adam and Eve. God made Adam and Eve. What is the responsibility that God gave to Adam and Eve? దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? ఫస్ట్ చాప్టర్ వర్స్ 28. ఫస్ట్ చాప్టర్ వర్స్ 28. ఫాస్ట్గా ఇఫ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ ఇన్ రీడింగ్ బైబిల్ వర్సెస్. మనం ఫాస్ట్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వర్స్ 28 చదువుతారా? అయితే నేను వర్సెస్ చెప్పినప్పుడు ప్లీజ్ ఫాలో ఎ రూల్. ఒక వర్స్ గర్ల్స్ చదివిన తర్వాత నెక్స్ట్ వర్స్ ఎవరు చదవాలి? ఎవరు చదవాలి చెప్పండి రా, ఎవరు చదవాలి నెక్స్ట్ వర్స్? చెప్పండి రా. నేను మీ వైపు చూసి చెప్పండి అని అన్నా కూడా మాకు తెలియదు, మాకు సంబంధం లేదన్నట్టుగా చూస్తున్నారు. ఎవరు చదవాలి? బాయ్స్. యాక్చువల్గా ఫస్ట్ చాయిస్ మీకే ఇచ్చేవాళ్ళని, కాకపోతే దే హ్యావ్ స్పెషల్ రిజర్వేషన్ కాబట్టి ఫస్ట్ చాయిస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఓకే, వాళ్ళకి వెళ్ళిపోయినా కూడా మీరు దాన్ని, ఆ ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వర్స్ వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఎప్పుడైనా డౌన్ ది లైన్ ఇంకొక వర్స్ చెప్పినప్పుడు ఎవరు చదవాలి? చెప్పండి రా, ఎవరు చదవాలరా? మేము చదవాలన్నా అని చెప్పండి రా, ఎవరు చదవాలి? వెరీ గుడ్, చదవండి అమ్మా. ఫస్ట్ చాప్టర్ వర్స్ 28 ఏముంది అక్కడ? చదవండి, పర్వాలేదు. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అట్ ద సేమ్ టైం లెట్ us రీడ్ జెనసిస్ 2nd chapter 15th verse. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. వెరీ గుడ్. ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ 28th verse చదవగానే ఫలించండి, అభివృద్ధి పొందండి, నిండించండి, ఏలండి, సమస్తమును లోపరుచుకోండి. ఆ వర్డ్స్ అక్కడ మనం చూస్తే ఇంగ్లీష్లో ఏమంటుంది అంటే సబ్డ్యూ కదా, సబ్డ్యూ ఆల్ ద క్రియేషన్ అని మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ పదాలు ఏలాలి, లోపరుచుకోవాలి, ఆ పదాలు చూసినప్పుడు మనకి ఎట్లాంటి మీనింగ్ వస్తుంది అని అంటే, ఎలాంటి మీనింగ్ వస్తుంది? ఇప్పుడు ఎవరైనా ఈ లోకంలో పవర్ అనేది ఎలా ఉంటుంది చెప్పండి? ఈ లోకంలో పవర్ ఎలా ఉంటుంది? హౌ ద పవర్ విల్ బీ ఇన్ దిస్ వరల్డ్. పవర్లో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కింద వాళ్ళని ఎలా చూస్తారు? ఎలా చూడాలని చూస్తారు? తొక్కేయాలని చూస్తారా, పైకి తీసుకొని రావాలని చూస్తారా? తొక్కేయాలని చూస్తారు కానీ పైకి తీసుకొని రావాలని చూడరు. ఓకే, ద పవర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం, ఈ లోకంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్. ఆ పవర్ ఎలాంటిది అని అంటే కింద వాళ్ళందరినీ కూడా తొక్కేయాలి. మనం కూడా ఇక్కడ మనం చదివాం, లోపరుచుకోండి, ఏలండి అని అంటే ఈ లోకంలో ఏలుతున్నటువంటి వాళ్ళు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళు అఫీషియల్స్ కావచ్చు, వీళ్ళంతా ఎలా ఉంటారు? వీళ్ళంతా ఎలా ఉంటారు? మనం మాట్లాడుకున్న పవర్ లాంటి వాళ్ళైనా వాళ్ళు కింద వాళ్ళని తొక్కేయాలని చూసే వాళ్ళైనా, కింద వాళ్ళని ఎంపవర్ చేయాలని చూసేవాళ్ళ, కింద వాళ్ళని
తొక్కేయాలని చూసేవారు. బట్ వెన్ గాడ్ సెడ్, దేవుడు మీరు లోపరుచుకోవాలి, మీరు ఏలాలి అని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఆ ఉద్దేశంతో దేవుడు చెప్పలేదు. అందుకనే we read the verse in Genesis 2nd chapter 15th verse. ఆ 2nd chapter 15th verse ఏముంది? ఏదైనా తోట ఏం చేయాలని దేవుడు పంపించాడంటే ఆదమ అవ్వల్ని సేద్యం చేయడానికి, దానిని కాయటానికి. ఇంగ్లీష్లో కల్టివేట్ అనేటువంటి పదం, టు కల్టివేట్ అండ్ కీప్ ఇట్. ఓకే, ఆ కల్టివేట్ అనేటువంటి పదానికి ఇంగ్లీష్ హీబ్రూ వర్డ్లో ఉన్నటువంటి మీనింగ్స్ కనుక మనం చూస్తే అక్కడేముందో చదువుతారా? కింద ఈ పార్ట్ కనిపిస్తుందా మీకు? దోస్ 4 lines కనిపిస్తున్నాయా? ఏముంది అక్కడ? టిల్, టాయిల్, వర్క్, సర్వ్. వన్ ఆఫ్ ద మీనింగ్ ఈజ్ సర్వ్. ఓకే, దేవుడు కోరుకున్నది ఆదాము అవ్వల్ని దేవుడు తయారు చేసి ఏదైనా తోటలోనికి దేవుడు పంపించినప్పుడు, వెన్ గాడ్ చోజ్ ఆడమ్ అండ్ ఈవ్, వారిని ఏదైనా తోటలోని దేవుడు పంపించినప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? గాడ్ వాంటెడ్, ఒకవేళ దేవుడు కనుక ఈ లోకంలో రాజుగా ఉండి పరిపాలిస్తే ఎలాగా? ఇఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ వాస్ అ కింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఆయన పరిపాలనలో ప్రజలు ఎలా బ్రతుకుతారో అలా బ్రతికి చూపించమని దేవుడు ఆదాము అవ్వల్ని కోరుకున్నాడు. Okay, in another sense, God wanted Adam and Eve to serve God in the first place. Evarni serve cheyali first? God, His people and His creation. దేవుని ప్రజలను, దేవుని సృష్టికి సేవ చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద మోడల్ దట్ వి సీ ఇన్ జీసస్ హిమ్సెల్ఫ్ కదా. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? వాస్ హీ బోర్న్ యాజ్ అ కింగ్? ఎస్, హీ వాజ్ బోర్న్ యాజ్ అ కింగ్. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు బ్రతికినట్టు ఆయన బ్రతికాడా? బ్రతకలేదు. ఏం చేశాడు ఆయన? వన్ ఫైన్ డే ఆయన ఇంకా నెక్స్ట్ డే ఆయన చనిపోతున్నాడు. ఆయన చనిపోయే టైంలో ఒకనొక మేడగది మీదకి తన శిష్యులతో పాటు, తన డిసైపుల్స్తో పాటు, హీ వాంటెడ్ టు హ్యావ్ వన్ ఫైనల్ పార్టింగ్ మీల్. ఓకే, ఫేర్వెల్ డిన్నర్ కోసం అని చెప్పి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు అని వీళ్ళు చాలా ఎదురు చూస్తుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? హీ గాట్ అప్, హీ టుక్ అ బేసిన్, హీ టుక్ అ టవల్, హీ టుక్ సమ్ వాటర్ ఇన్ ద బేసిన్ అండ్ హీ స్టార్టెడ్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. ఒక గురువు శిష్యుల పాదాలు కడగటం అనేది ఈ ప్రపంచము ఎప్పుడు కూడా చూడనటువంటి మోడల్. ఓకే, అందుకనే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదువుతారు ఎవరైనా? ఇప్పుడు ఎవరిది ఛాన్స్? ఎవరిది? గర్ల్స్, వెరీ గుడ్, ఫాస్ట్, క్విక్. ఎస్, పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయడానికి. కెన్ సంబడి రీడ్ ద సేమ్ వర్స్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఎవరి దగ్గర? He did not come to be served, but he came to serve. This is the motto of CMC Vellore. Not to be served unto, but to serve. సిఎంసి వెల్లూరు తెలుసు కదా మీకు? సిఎంసి వెల్లూరు యొక్క మోటో ఇదే. ఓకే, సో ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని చూపించి అలాంటి అధికారంతో బ్రతకమని దేవుడు కోరుకోలేదు. దేవుడు కోరుకుంది ఏంటో తెలుసా? టు సర్వ్ గాడ్. గాడ్ చోజ్ ఆడమ్ అండ్ ఈవ్ టు సర్వ్ గాడ్, హిస్ పీపుల్ అండ్ హిస్ క్రియేషన్. దేవుని ప్రజలను, ఆ తర్వాత దేవుని సృష్టికి సేవ చేయాలని దేవుడు ఆదాము అవ్వల్ని దేవుడు చూస్ చేసుకున్నాడు. అయితే వి ఆల్ నో వాట్ హ్యాపెండ్. జెనసిస్ 3rd చాప్టర్ మనకందరికి తెలుసు కదా, ఏమైపోయింది? ఆడమ్ అండ్ ఈవ్ దే రెబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుడు చేయొద్దన్న పని చేశారు. దానికి మనం ఏం పేరు పెట్టాం? పాపం. పాపం చేశారు, దేవునికి దూరం అయిపోయారు. ఓకే, సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ ఇన్ జెనసిస్ 12th chapter, God chose a man called, ఎవరైనా గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి, ఎవరైనా? అబ్రహాం.
అబ్రహామును దేవుడు చూస్ చేసుకున్నాడు. సో ఇన్ చూసింగ్ అబ్రహాం, వాట్ వాస్ గాడ్స్ ప్లాన్? దేవుని ప్లాన్ ఏంటి చెప్పండి? అబ్రహామును ఎన్నుకోవటంలో దేవుని ప్లాన్ ఏంటి? దేవుడు తన కొరకు ఇశ్రాయేలు ప్రజలను చూస్ చేసుకోవటం కోసం దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు. God wanted to bring out a nation called Israel from Abraham. 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ నామమును ఘనపరుస్తాను, గొప్ప చేస్తాను, నిన్ను అనేక మందికి దీవెనకరంగా చేస్తాను. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలు కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతారు. See God's promise. God's promise is not just blessing a person. God's promise was to make that person a blessing to others. ఒక వ్యక్తిని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా ఆ వ్యక్తిని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడం దేవుని యొక్క వాగ్దానం. ఓకే, సో దేవుడు అబ్రహాముని చూస్ చేసుకొని, అబ్రహాంలో నుంచి ఎవరు వచ్చారు? మరలా ఫాస్ట్ ఫార్వర్డ్ మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? నిర్గమాకాండంలోకి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయాం? నిర్గమాకాండంలోనికి వెళ్ళిపోయాం. నిర్గమాకాండము, let open your Bibles to Exodus chapter 19 verses 5 and 6. ఓపెన్ చేసి అలా ఉంచండి. ఎవరు చదవాలి ఇప్పుడు ఇది? బాయ్స్, వెరీ గుడ్. మీరు అలా ఓపెన్ చేసి ఉంచండి. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? ఈ Exodus 19 చాప్టర్ ఎక్కడున్నాము అని అంటే, జస్ట్ అప్పుడే ఇశ్రాయేలీయులు రెడ్ సీ క్రాస్ చేసేసి, ఎర్ర సముద్రాన్ని క్రాస్ చేసేసి తర్వాత సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారు? సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఓకే, 20th చాప్టర్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 10 కమాండ్మెంట్స్ ఇవ్వబోతున్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడు? 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ ఇవ్వడానికి ముందు దేవుడు కొన్ని మాటలు ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు. ఓకే, somebody read it in తెలుగు. బాయ్స్ తెలుగులో చదువుతారు, గర్ల్స్ ఎవరైనా మీకు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్లో కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. రీడ్. నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. ఓకే, నౌ ఇశ్రాయేలీలు ఎవరు వీళ్ళు? దీస్ ఆర్ పీపుల్ రిడీమ్డ్ ఫ్రమ్ స్లేవరీ. బానిసత్వం నుంచి, బానిస బ్రతుకుల నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించబడినటువంటి ప్రజలు వీళ్ళు. అలాంటి ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇంగ్లీష్లో చదువుతారా గర్ల్స్ ఎవరైనా? You will be for me a kingdom of priests and holy nation. ఓకే, మరలా దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని చూస్ చేసుకొని, దేవుడు వారికి ఎందుకు చూస్ చేసుకున్నాడో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ జర్నీ ఎక్కడికి ఉంది? కానాన్ దేశానికి ఉంది. వాట్ వాజ్ ద సిచ్యువేషన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్? ఆ కనాను దేశము ఎలా ఉంది అని అంటే, అక్కడ ఇశ్రాయేలీయులు వెళ్ళి దే ఆర్ అబౌట్ టు లివ్ ఇన్ దట్ ప్లేస్. అక్కడికి వెళ్ళి వీళ్ళు బ్రతకాలి. ఆ బ్రతకాల్సినటువంటి ప్లేస్, ఆ ల్యాండ్ ఎలా ఉంది అని అంటే, దేర్ ఆర్ 13 more different people groups అక్కడ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు అక్కడ? 13 దేశాలు, 13 జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ పొజిషన్ ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? వీళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు. సృష్టిని పూజించే వాళ్ళు వీళ్ళు. ఓకే, అండ్ లాట్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్. ఎంత ఈవిల్ ప్రాక్టీసెస్ అంటే, ఆఖరికి అడల్టరీ వాజ్ వెరీ ర్యాంపెంట్. వ్యభిచారం అనేది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఫర్ దెమ్. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ వాజ్ దేర్. ఓకే, ఎంత భయంకరమైనటువంటి ఈవిల్ ప్రాక్టీసెస్ వారిలో ఉండేవి అని అంటే, కడుపును పుట్టినటువంటి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేసి నేను దేవునికి ఆఫరింగ్ ఇచ్చేసానని చెప్పుకునేటువంటి భయంకరమైనటువంటి ఈవిల్ ప్రాక్టీసెస్ ఉండేవి. ఓకే, సో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు?
ఈజిప్ట్ నుంచి, ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? కనాన్ దేశానికి తీసుకొని వెళ్తున్నాడు. అయితే కనాన్ దేశానికి తీసుకొని వెళ్ళే ముందు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యు ఆర్ ఎ చోజన్ నేషన్. యు ఆర్ ఎ చోజన్ నేషన్. అక్కడ ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో ఏదైనా తోటలో గాడ్ చోస్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదికాండం 12వ అధ్యాయంలో గాడ్ చోస్ అబ్రహాం. And again, through Abraham, again, here in Exodus 19, again we see God is choosing the nation of Israel. ఎందుకని? వీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత they have to live as kings and priests. వీళ్ళు ఎలా బ్రతకాలట? కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్, కింగ్స్ అండ్ ప్రీస్ట్. దేవుడు వాళ్ళకి డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. కింగ్స్గా, రాజులుగా బ్రతకటం అని అంటే, ఇందాక మనం అనుకున్నాం కదా, ఒకవేళ దేవుడే రాజుగా ఉండి పరిపాలిస్తే ఎలా బ్రతకాలో అలా బ్రతికి చూపించమని చెప్పాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజల్లో దే షుడ్ కేర్ ఫర్ ద women, they should care for the elderly people, they should care for the foreigners, they should care for the strangers, they should care for the deceased people. Okay, so God made every provision. దేవుడు చేయాల్సిన అన్ని కూడా చేశాడు. ఆ 10 ఆజ్ఞల్ని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఆ కనాను దేశానికి వెళ్ళి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఈ కనాను దేశంలో నా చోజన్ నేషన్గా మీరు బ్రతకాలి. God wanted Israel to be a light unto the nations. దేవుడు ఇజ్రాయెల్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు తెలుసా? To be a light unto the nations. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ నేషన్స్ అన్నిటినీ కూడా, అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళిన తర్వాత, యాజ్ ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుణ్ణి ఆరాధించడం, వాళ్ళు దేవుణ్ణి పూజించడం, వాళ్ళు దేవుణ్ణి వెంబడించడం, వాళ్ళు దేవుని మార్గాల్లో నడవటం, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు జీవించటం, ఓకే, దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతూ, నీతిగా, న్యాయంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు సమాజంలో అన్యాయం లేకుండా, సమాజంలో అక్రమం లేకుండా, సమాజంలో వ్యభిచారం లేకుండా, ఒక ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, వాల్యూస్ కలిగినటువంటి సిస్టమ్గా, వాల్యూస్ కలిగినటువంటి సొసైటీగా ఇశ్రాయేలు బ్రతికినప్పుడు ఆటోమేటిక్గా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు? దే విల్ సీ దెమ్ అండ్ దే విల్ సీ ద డిఫరెన్స్ కదా. నిన్ను కూడా నీ హాస్టల్లో నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు, నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవుడు ఎన్నుకున్నటువంటి, దేవుడు చూస్ చేసుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, పీపుల్ విల్ సీ అండ్ ఐడెంటిఫై ద డిఫరెన్స్. షీఈస్ డిఫరెంట్. అందరిలాగా ప్రాక్సీ చెప్పట్లేదు, అందరిలాగా క్లాసులు ఎగ్గొట్టి తిరగట్లేదు, అందరిలాగా గాసిపింగ్ చేయట్లేదు. అమ్మాయి అయితే అందరిలాగా అబ్బాయిల వెనకాల, అబ్బాయి అయితే అందరిలాగా అమ్మాయిల వెనకాల పరిగెత్తట్లేదు. షీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఈ అమ్మాయి, ఈ అబ్బాయి. చాలా వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తి ఈ అబ్బాయి, ఈ అమ్మాయి. వెన్ యు లివ్ as people chosen by God, people will identify the difference. People will identify the difference. Okay, so అయితే దేవుడు అలా కోరుకున్నాడు. కానీ when we see the history, చరిత్ర కనుక మనం చూస్తే, ఇశ్రాయేలు ఆ రీతిగా బ్రతికారా? దేవుడు కోరుకున్నట్లుగా బ్రతికారా? బ్రతకలేదు. న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తే ఏమవుతుంది? న్యాయాధిపతుల గ్రంథం చూస్తే దేవుడు అంటే ఎవరో, దేవుని కార్యాలంటే ఏంటో తెలియనటువంటి తరాలు వచ్చాయి. ఓకే, దేవుడు కోరుకున్న ప్రజల్లాగా, దేవుడు చూస్ చేసుకున్న ప్రజల్లాగా ఆ కనాను దేశంలో వీళ్ళు బ్రతకట్లేదు. అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దే స్టార్టెడ్ ఫాలోయింగ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ఆల్ ద అదర్ నేషన్స్. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ ఆచారాలన్నీ వీళ్ళు పాటించడం మొదలుపెట్టారు. వాళ్ళ పద్ధతులు వీళ్ళు పాటించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీలను చూసి వాళ్ళు ఫాలో అవ్వాల్సింది పోయి, వాళ్ళని చూసి ఇశ్రాయేలీలు ఫాలో అవడం మొదలుపెట్టారు. అల్టిమేట్గా మరలా ఏంటి ఇక్కడ కారణం? ఏంటి ఇక్కడ? సిన్. అగైన్ ద రీజన్ ఈజ్ సిన్. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చి ఇశ్రాయేలీని హెచ్చరించిన వాళ్ళు వినలేదు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు.
కదా? హూ ఇస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్? ఐ నో యు ఆర్ ఇన్ హైపోగ్లైసీమియా. గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది, ఏం కంగారు పడుతుంది, ఓకేనా? ఏం ఇబ్బంది లేదు, ఓకే? కొద్దిసేపట్లో నేను వదిలేస్తా, మీరు గట్టిగా చెప్పండి, ఓకే? సో హూ ఇస్ ద ఫస్ట్ కింగ్? తర్వాత కింగ్ ఎవరు? ఆ తర్వాత కింగ్ ఎవరు? ఆ తర్వాత ఎవరు? ఆ తర్వాత ఎవరు? ఈ రెహబాం ఉన్నాడు చూసారా? ఈ రెహబాం టైంకి కింగ్డమ్ వాజ్ డివైడెడ్. ఈ రెహబాం టైంకి కింగ్డమ్ వాజ్ డివైడెడ్. 10 ట్రైబ్స్, నార్థన్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, 2 ట్రైబ్స్, సదర్న్ కింగ్డమ్ ఆఫ్ జూడా. ఓకే, ఈ కనాను దేశంలోకి రాకముందు దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు కనాను దేశంలోకి వెళ్తున్నారు కదా, ఆ దేశంలో నా మాటల ప్రకారం మీరు బ్రతికితే నేను మిమ్మల్ని అక్కడ ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని అక్కడ దీవిస్తాను, నేను మిమ్మల్ని అక్కడ నాటుతాను, అనేక మందికి దీవెనకరంగా చేస్తాను. దానికి కాంట్రరీగా దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దేవుని మాట వినకుండా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని జనుల ఆచారాల ప్రకారం మీరు బ్రతికితే దేవుడు ఏం చేస్తా అన్నాడు? ఏం చేస్తా అన్నాడు దేవుడు? నేను మిమ్మల్ని అక్కడి నుంచి తీసేసి నేను మిమ్మల్ని చెదరగొడతాను. యూ విల్ గో యాజ్ స్లేవ్స్, మీరు బానిసలుగా వేరే దేశాలకు వెళ్ళిపోతారు అన్నాడు. ఓకే, రాజులు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారు. కింగ్స్ని చూస్తే వెరీ ఫ్యూ కింగ్స్, చాలా కొద్ది మంది దేవునికి ఇష్టమైన కింగ్స్గా ఉన్నారు, దేవుడు కోరుకున్న కింగ్స్గా బ్రతికారు, దేవుని వెంబడించారు. మిగిలిన కింగ్స్ అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళే. మిగిలిన కింగ్స్ అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. సో దేవుడు ముందుగా చెప్పినట్లు ఏమైపోయారు? ఇశ్రాయేలీలు బానిసలుగా వెళ్ళిపోయారు. ద నార్దర్న్ ఇజ్రాయెల్ కింగ్డమ్ని అష్షూరియులు అని మనం చదువుతాం కదా బైబిల్లో, ఆ అష్షూరియులు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ద సదర్న్ కింగ్డమ్ దాన్ని బబులోన్ వాళ్ళు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, బబులోన్కి చెరపట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కనిపించే కనెక్టింగ్ లింక్ ఏంటో తెలుసా? ద బుక్ ఆఫ్ డానియల్ 2nd chapter 44th verse. బుక్ ఆఫ్ డానియల్ ఎంతమంది చదివారు? దానియేలు గ్రంథం ఎంతమంది చదివారు? దానియేలు గ్రంథం ఎంతమంది చదివారు? సరే, చేతులు దించండి. ఒక కళ ఉంటుంది, ఆ కళలో ఒక ప్రతిమ ఉంటుంది, ఆ ప్రతిమ హెడ్ బంగారంతో చేయబడి ఉంటుంది, చెస్ట్ అండ్ షోల్డర్స్ వెండితో, ఆ తర్వాత పొట్ట తొడలు ఇత్తడితో, ఆ తర్వాత బిలోని యాంపిటేషన్, అది బిలోని కాదు, యాంపిటేషన్ కాదు, బిలోని ఏముంటుంది? ఐరన్తో, ఫీట్లో ఐరన్ అండ్ క్లేతో మిక్స్. అదే ఆ కళ ఎంతమందికి తెలుసు? ఆ కళ ఎంతమందికి తెలుసు? అది చెప్పండి రా, అది కూడా తెలీదా? మరి చెప్పడానికి చాలామంది గట్టిగా మాట్లాడారే. ఓకే, అయితే డానియల్ 2nd chapter ఏముంటుంది అని అంటే, ఆ నెబుకద్నెజర్ అనేటువంటి కింగ్ ఉంటాడు. ఎవరుంటారు? నెబుకద్నెజర్ అనేటువంటి కింగ్ ఉంటాడు. ఆ కింగ్ నెబుకద్నెజర్కి ఒక కళ వస్తుంది. మీకు వచ్చిన కళ మీ బెస్ట్ ఫ్రెండ్కి సేమ్ కళ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందారా? సరే, మీకు వచ్చిన కళ సేమ్ కళ మీ మమ్మీకి వచ్చిందా? చెప్పండి రా బాయ్స్, చెప్పండి రా, ఇటు చూడండి, లుక్ ఎట్ మీ. సేమ్ కళ మీ మమ్మీకి ఫాదర్కి ఎవరికైనా వచ్చింది ఎప్పుడన్నా? రా. కానీ ఈ నెబుకద్నెజర్ ఎలాంటి వాడంటే, కలగన్నాడు, కళ మర్చిపోయాడు. మర్చిపోయినాడు, ఊరుకోవచ్చు కదా. ఊరుకోకుండా ఏమంటాడు తెలుసా? వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని, వైజ్ మెన్ అందరిని పిలిచి, నాకు ఒక కళ వచ్చింది, మీరు కూడా ఇంటికి వెళ్ళి పడుకొని అదే కళ కానీ నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఆ కళ కానీ చెప్పకపోతే ఏం చేస్తా అన్నాడు? పైగా చంపేస్తా అన్నాడు. చాలా విచిత్రం కదా. అంత విచిత్రమైన కోరిక కోరాడు. సరే, పాపం వాళ్ళు అన్నారు కదా, రాజమ్మ వల్ల కాదు అని అంటే, చేయకపోతే చంపేస్తానన్నాడు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, గుప్పిట్లో పెట్టుకొని బిక్కుమంటూ ఉన్నారు. అదే టైంకి డానియల్ వస్తాడు. డానియల్ ఎంతమందికి తెలుసు? డానియల్ అందరికీ తెలుసు కదా, సింహాల బోన్ స్టోరీ మనం అందరం వినే ఉంటాం కదా. సో ఆ డానియల్ వచ్చాడు. డానియల్ వచ్చి, సరే రాజా, నేను ఏదో ప్రయత్నం చేస్తానని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు మరలా అదే కళ డానియల్కి ఇస్తాడు. ఆ కళలో ఏం కనపడుతుందట? ఒక పెద్ద స్టాచ్యూ కనపడుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు తల దేంతో చేయబడింది? తల ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, బంగారంతో. ఆ తర్వాత చెస్ట్ పార్ట్ అండ్ షోల్డర్స్ వెండితో చేయబడ్డాయి. అబ్డామిన్ అండ్ ఈ థైస్ ఇత్తడితో చేయబడ్డాయి. మోకాళ్ళ కింద ఐరన్, పాదాల్లో కొంచెం ఐరన్ అండ్ క్లే మిక్స్ అయ్యింది. సో డానియల్ ఏం చెప్తాడంటే, ఆ కళలో చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఒకటి వచ్చి ఎక్కడ తగిలిందంట?
తల మీద తగలలేదు, ఇక్కడ తగలలేదు, పొట్ట మీద, లెగ్స్ మీద, టైస్ మీద తగలేదు. ఎక్కడ తగిలిందట? ఆన్ ద ఫీట్, పాదాల మీద తగిలింది. ఆ ప్రతిమ, ఆ విగ్రహం కనబడకుండా తుతినేలై అయిపోయింది. పౌడర్, ఇట్ బికేమ్ పౌడర్. కానీ ఆ రాయి ఏమైందట? ఆ రాయి చాలా పెద్దదైపోయిందట. ఆ రాయి చాలా పెద్దదైంది. డానియల్ 2nd chapter 44th verse చదువుదాం, ఆగండి. సో దానియేలు ఏం చెప్తాడు అనంటే, దాని భావం దానియేలు ఏం చెప్తాడు అనంటే, దిస్ హెడ్ సింబలైజెస్ అ కింగ్డమ్. ఆ కింగ్డమ్ ఏంటది? బాబిలోనియన్ ఎంపైర్. అదేంటంట? బాబిలోనియన్ ఎంపైర్, బబులోను సామ్రాజ్యం. ఓకే, ఆ తర్వాత వెండితో చేయబడినటువంటి ఈ పార్ట్ ఉంది చూసారా, ఇట్ సింబలైజెస్ అనదర్ ఎంపైర్, దట్ ఈస్ మీడో పర్షియన్. మాదీయులు, పారసీకులు. మాదీయులు, పారసీకులు. అది ఎక్కడ చూస్తాం మనం? దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. ఓకే, తీయద్దులే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత ఈ పొట్ట, ఈ థైస్ ఉన్నాయి చూసారా, కాపర్ బ్రాస్తో చేయబడింది. ఇది దేనికి సింబలైజింగ్గా ఉంది అని అంటే, ఇట్ ఈస్ సింబలైజింగ్ ద గ్రీక్ ఎంపైర్. హూ ఇస్ ద ఎంపరర్ ఆఫ్ గ్రీస్ కింగ్డమ్? బాగా పేరున్నటువంటి ఆయన, మన ఇండియా దాకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాడు. ఎస్, వెరీ గుడ్, అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ తర్వాత నీస్ కింద ఉన్నటువంటి ఆ ఐరన్ మిక్స్డ్ విత్ క్లే, అది రోమన్ ఎంపైర్. అది రోమన్ ఎంపైర్. ఓకే, సో దేవుడు ముందుగా చెప్పినట్లుగానే ఇవన్నీ కూడా ప్రపంచమంతటిని ఏలినటువంటి ఎంపైర్స్. ప్రపంచమంతటిని ఏలిన ఎంపైర్స్. సో చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి వచ్చి ఎక్కడ తగిలిందట? పాదాలు. అంటే ఏ ఎంపైర్ అది? రోమన్ ఎంపైర్. రోమన్ ఎంపైర్ టైంలో ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? చెప్పండి రా, ఎవరు పుట్టారు? జీసస్ క్రైస్ట్. రోమన్ ఎంపైర్ టైంలో ఎవరు పుట్టారు? జీసస్. ఆయన పుట్టాడు. డానియల్ 2nd chapter 44 verse చదవండి రా. ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. సో రోమన్ ఎంపైర్ టైంలో యేసయ్య పుట్టాడు. అండ్ హీ స్టార్టెడ్ ప్రీచింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. He started preaching about the kingdom of God. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. బాయ్స్ చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. నాలుగో అధ్యాయం 17వ వచనం. Jesus began to preach, repent for the kingdom of God is near. పరలోక రాజ్యము యేసయ్య ఏం చెప్పాడు? సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు ఆదామును ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఒకవేళ దేవుడే గనక రాజుగా ఉండి పరిపాలిస్తే దేవుని రాజ్యంలో ఆయన ప్రజలు ఎలా బ్రతుకుతారో, ఎలా నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, దీర్ఘశాంతముతో, ఓకే, ఎలా బ్రతుకుతారో అలా బ్రతికి చూపించమని దేవుడు కోరుకున్నాడు. కానీ అలాగా ఆదామవ్వలు బ్రతకలేదు. దేవుడు అబ్రహాము ద్వారా ఇశ్రాయేలుని కోరుకున్నాడు. ఇశ్రాయేలులు అలాగా బ్రతికారా? వాళ్ళు కూడా అలాగా బ్రతకలేదు. ఆ తర్వాత చివరికి ఎవరు వచ్చారు? Who came into the history? God himself came into the history as Jesus. God himself came into the history of humankind as Jesus. ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన? మనుషులుగా ఎలాగ బ్రతకాలో మనుషులకు అర్థం కావట్లేదని అది చూపించడం కోసం యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్. ఏం చూపించడానికి వచ్చాడు యేసయ్య? ఆయన హీ కేమ్ టు డూ మెనీ థింగ్స్. ఆయన చాలా విషయాలు చేయడానికి వచ్చాడు. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటో తెలుసా? అసలు రియల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఎలా బ్రతకాలో ఆయన చూపించడానికి వచ్చాడు. యోహాను సువార్తలో there are 7 I am statements. తెలుసా? యోహాను సువార్తలో there are 7 I am statements of Jesus Christ. 6th chapter, John's Gospel 6th chapter, I am the bread of life అంటాడు. 8th chapter, I am the light of this world అంటాడు. 10th chapter, I am the good shepherd. 10th chapter, మరలా I am the door of the sheep. Okay? 11th chapter, I am the resurrection and life.
I am the resurrection and life. 14th chapter, I am the way, the truth and the life అంటాడు. And 15th chapter లో ఆయన ఏమంటున్నాడు అని అంటే, I am the true vine. 6వ అధ్యాయంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. 8వ అధ్యాయంలో లోకమునకు నేను వెలుగై ఉన్నాను. 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు, అదే ఆ 10వ అధ్యాయంలో ఇంకొక 4వ మాట, గొర్రెలు పోవు ద్వారమును నేనే. 11వ అధ్యాయంలో పునరుద్ధానమును జీవమును నేనే. 14వ అధ్యాయంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. 15వ అధ్యాయంలో చివరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లి. ఈ మొదటి 6 ఐ యామ్ స్టేట్మెంట్స్, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన దిగి వచ్చిన జీవాహారం, లోకమునకు వెలుగు, గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలు పోవు ద్వారము, పునరుద్ధానము జీవము, మార్గము సత్యము జీవము, ఇవన్నీ కూడా యేసు యొక్క దైవత్వాన్ని గురించి చెప్తున్నాయి. ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేయాలనుకున్నాడు దాని గురించి చెప్తున్నాయి. కానీ ఆ చివరి 7వ మాట ఉంది చూసారా, ఐ యామ్ ద ట్రూ వైన్. అదేం చెప్తుందో తెలుసా? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద హ్యుమానిటీ ఆఫ్ జీసస్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద హ్యుమానిటీ. యేసయ్య యొక్క మానవత్వాన్ని గురించి చెప్తుంది. ఎందుకని ఆ మాట అంటున్నాను అంటే, ఓల్డ్ టెస్టమెంట్లో అనేక సందర్భాల్లో the nation of Israel was likened unto a vineyard. ద్రాక్ష తోటగా, ద్రాక్ష చెట్టుగా దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని ద్రాక్ష చెట్టుతో, ద్రాక్ష తోటతో దేవుడు పోల్చాడు. ఓకే, మనకి ఐఎమ్ ద ట్రూ వైన్ అంటే మనకి దానికి కంప్లీట్ మీనింగ్ అర్థం కాకపోవచ్చు. బట్ వెన్ ఇజ్రాయలైట్స్ హియర్ దట్ వర్డ్, వెన్ ఇజ్రాయల్ హియర్ దట్ సెంటెన్స్, వాళ్ళకి టకామని తెలుస్తుంది, అరే పాత నిబంధనలో దేవుడు మనల్ని ద్రాక్ష చెట్టుగా, ద్రాక్ష తోటగా దేవుడు పోల్చాడు కదా, ఈయనేంటి నేను నిజమైన ద్రాక్షవల్లిని ఈయన చెప్తున్నాడు అంటే. యేసు ఏం చెప్తున్నాడు తెలుసా? ఐ యామ్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్ అని యేసే చెప్తున్నాడు. ఆ ఏదెను తోటలో దేవుడు ఆదామవ్వలు ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడో యేసయ్య అలాగా జీవించి చూపించాడు. అండ్ నౌ హీ ఈస్ కాలింగ్ us టు ఫాలో హిమ్. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఫాలో మీ కదా. గలిలయ సముద్ర తీరంలో వలలు బాగు చేసుకుంటూ ఆ బోట్స్ దగ్గర ఉన్నటువంటి పేతురు, యోహాను, పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏమన్నాడు? ఫాలో మీ. ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి మాథ్యూ దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏమన్నాడు? ఫాలో మీ. అండ్ హీ స్టార్టెడ్ ప్రీచింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యము సమీపించింది. మరి పరలోక రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాస్ ఇనాగరేటెడ్ అండ్ స్టార్టెడ్ విత్ ద డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య మరణ పునరుద్ధానములప్పుడు, ఆ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన పరలోక రాజ్యం ఈ భూమి మీద అఫీషియల్గా స్టార్ట్ అయింది. అందుకనే శిలువలో యేసయ్య రెండో మాట ఏమన్నాడు? దొంగ అడుగుతాడు కదా, అయ్యా నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమంటాడు తెలుసా వాడు? నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఏమంటాడు? ఎందుకనో తెలుసా? దట్ డే ద గేట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వర్ ఓపెన్. ప్రైజ్ గాడ్. Now Jesus is inviting you and me to be part of this kingdom. ఆ రోజున 2025 years బ్యాక్ అప్రాక్సిమేట్గా ఇజ్రాయెల్ కంట్రీలో, ఆ గలిలయ ప్రాంతంలో పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే వీళ్ళని ఎలాగా ఫాలో మీ అని పిలిచాడో ఈ రోజున యేసయ్య మనల్ని కూడా ఫాలో మీ అని పిలుస్తున్నాడు. ఆయన టు బి పార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్ and to live as true human beings and to live as people chosen and predestined by God. దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్నటువంటి ప్రజలుగా ఆయన రాజ్యంలో మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ద ఓన్లీ రిక్వైర్మెంట్, ద ఓన్లీ క్రైటీరియా టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యేసయ్య మత్తయి సువార్త 4:17 చెప్పాడు. ఏంటి? రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి కదా. ఇందాక మనం ఆదాము అవ్వల దగ్గర ప్రాబ్లం ఏంటో చూసాం. వాట్ ఇస్ ద ప్రాబ్లం? దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళు బ్రతికారా?
బ్రతకలేదు. ప్రాబ్లం ఏంటి? సిన్. ఇశ్రాయేలు దేవుడు కోరుకున్నట్లుగా బ్రతికారా? బ్రతకలేదు. ప్రాబ్లం ఏంటి? పాపం. వాట్ డు వి మీన్ బై సిన్? పాపం అంటే ఏంటో తెలుసారా? వెరీ గుడ్. ఆజ్ఞాతి క్రమమే పాపం. ఇంకొక చోట సకల దుర్నీతియు పాపం, మేలనేది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం అన్నాడు దేవుడు. దుష్టత్వం పాపం. ఓకే, సింపుల్గా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎనీథింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు గాడ్, ఎనీథింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు గాడ్, హిస్ నేచర్ అండ్ హిస్ వర్డ్ ఈస్ సిన్. దేవునికి, దేవుని స్వభావానికి, దేవుని వాక్యానికి విరుద్ధమైన, వ్యతిరేకమైన ప్రతీది కూడా పాపమే. Okay? Sin is such a dangerous thing. It required God himself to come into this world and to lay down his life. Don't ever try to play with sin. ఆ చిన్నదే కదా, ఈ అలవాటు ఎవరికి తెలియదు కదా, దీన్ని కప్పిపుచ్చుకోవచ్చు, దీన్ని దాచిపెట్టచ్చు అని ప్రయత్నం చేయకండి. It will destroy your life. పాపము నీ జీవితాన్ని పాడు చేస్తుంది. సిన్ అది ఏ ఫామ్ అయినా కావచ్చు. ఇట్ మైట్ బి పోర్నోగ్రఫీ, ఇట్ మైట్ బి సమ్ రిలేషన్షిప్, అది ఏదైనా కావచ్చు. సిన్ మైట్ బి ఇన్ ఎనీ ఫామ్. ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ సిన్ ఇస్ ఇట్ విల్ లీడ్ టు యువర్ డిస్ట్రక్షన్. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అది దేవుడు నిన్ను ఎందుకైతే చూస్ చేసుకొని ఈ శ్రీకాకుళంలో, ఈ రిమ్స్ ఫెలోషిప్లో దేవుడు పెట్టాడు, ఈ రిమ్స్ మెడికల్ కాలేజ్లో దేవుడు పెట్టాడో, అది నువ్వు ఫుల్ఫిల్ చేయకుండా చేస్తుంది. యు ఆర్ చోజన్ అండ్ యు ఆర్ చోజన్ ఫర్ ఎ పర్పస్. నువ్వు ఆ పర్పస్లో నుంచి డీవియేట్ అయిపోయేటట్టు చేస్తుంది అది. ఓకే, సిన్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ డేంజరస్. సామెతల గ్రంథంలో ఏమంటుందో తెలుసా? ఒకడు తన ఒడిలో నిప్పులు పెట్టుకుంటే అవి నిప్పులు కాలకుండా ఉంటాయా? ఫైర్ని పట్టుకున్నావు అనుకో, పట్టుకున్నా నాకేం కాదని అంటావాను, కాలిపోతే. ఇట్ విల్ బర్న్ యువర్ టిష్యూ. మొన్న ఎక్కడో ఏదో ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్, బ్లాస్టింగ్ ఏదో జరిగితే కొంతమంది చనిపోయారు. ఎంత భయంకరంగా చనిపోయారు అని అంటే బియాండ్ ఐడెంటిఫికేషన్. ఇంకా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా కుదరట్లేదు, అంత భయంకరంగా కాలిపోయారు. పాపం అంత భయంకరమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ సిన్. The only thing we need to do with sin is to confess it. పాపం విషయంలో మనం ఏదైనా చేయాల్సింది ఉంది అని అంటే దాన్ని దాచిపెట్టుకోకుండా, ఏం చేయకుండా, దాన్ని దాచిపెట్టుకోకుండా, దాన్ని కవరప్ చేయకుండా, దాన్ని రీజన్స్ వెతుక్కోకుండా, దానికి కారణాలు వెతుక్కోకుండా, దాన్ని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం ఒక్కటే మనం చేయాలి. ఇంకా అంతకు మించి మనం చేయగలిగింది ఏది కూడా లేదు. ఓకే, if we proceed next, 1 Peter 2nd chapter 9th verse. I am closing, నేను క్లోజ్ చేస్తున్నాను. 1 Peter 2nd chapter 9th verse ఏమని చూడండి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఈ మాటలు ఎక్కడైనా చదివినట్టు గుర్తొచ్చాయా ఇంతకుముందు? ఇలాంటి మాటలు మనం ఎక్కడైనా చదివామా? వెరీ గుడ్. Exodus 19th chapter verses 5 and 6. God's plan did not change, my dear brothers and sisters. దేవుని ప్రణాళిక మారలేదు. ఆదమ వాళ్ళు పాపం చేయగానే దేవుడు వచ్చేసి అర్రే ఇలా చేస్తారేంటి వీళ్ళు, అబ్బా ఇప్పుడు ఏం చేయాలి? నో, దేవుడు అలా ఏమీ అనుకోడు.
From the beginning to the end, from Genesis till Revelation. దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? He chose us to live as his representatives, to live as his ambassadors. బయోకెమిస్ట్రీ వాడిని కనుక బయోకెమిస్ట్రీ భాషలో చెప్పాలి అని అంటే he wanted us to be mirror images. Mirror images ఎక్కడ వస్తుంది చెప్పండి బయోకెమిస్ట్రీలో? వెరీ గుడ్ రా, బాగా చెప్పారు. ఎవరు అది? ఎనాన్షియోమర్స్, ఐసోమెరిజం. ఓకే, కెమిస్ట్రీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ బాగా చదివాడు. వెరీ గుడ్. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ జెనసిస్ టిల్ రెవల్యూషన్, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుడు ఎందుకు చూస్ చేసుకున్నాడంటే, దేవుడు ఎందుకు ప్రిడిస్టైన్ చేశాడు అని అంటే, సో దట్ వీ విల్ లివ్ యాజ్ హిస్ రిప్రజెంటేటివ్స్, సో దట్ వీ విల్ లివ్ యాజ్ హిస్ అంబాసిడర్స్, సో దట్ వీ విల్ లివ్ యాజ్ హిస్ మిర్రర్ ఇమేజెస్, and thereby we will serve God, his people and his creation. దేవుని రిప్రజెంటేటివ్స్గా, దేవుని అంబాసిడర్స్గా, దేవుని ప్రతినిధులుగా ఉండాలని అందుకొరకు దేవుడు ఎన్నుకొని, దేవుడు మిమ్మల్ని ఈ పాయింట్ ఆఫ్ టైం, ఈ 5.5 years పీరియడ్, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇక్కడ ఉండాలని దేవుడు కోరుకొని మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. నేను ఎంసెట్ రాసినటువంటి ఇయర్ నాకు 200కి 176 మార్క్స్ వచ్చాయి. బయాలజీ 100కి 99 మార్క్స్ వచ్చాయి, బాటనీ అండ్ జువాలజీ కంబైన్డ్. కెమిస్ట్రీ 50కి 49 మార్క్స్ వచ్చాయి. ఫిజిక్స్ 50కి 27 మార్క్స్ వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైం 50 క్వశ్చన్స్లో 47 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. థియరిటికల్ క్వశ్చన్స్ ఏమీ లేవు. 3 థియరిటికల్ క్వశ్చన్స్ అప్పుడు మాకు చాలా టఫ్గా వచ్చింది ఫిజిక్స్. నేను అనుకున్నాను, అబ్బా ఒక్క మార్క్ నాకు ఎక్కువ వచ్చి ఉంటే నేను పోయి ఉస్మానియా కాలేజ్లో పడి ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి పెరిగిన ఈ గుంటూరు మెడికల్ కాలేజ్లో నేనున్నాను అని చాలా బాధపడ్డాను అప్పుడు ఫస్ట్లో. కానీ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్, ఇందాక మీరు కూడా చెప్పారు, ఎవరో చెప్పినట్టున్నారు జూనియర్స్ కూడా, వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ దేవుడు నన్ను గుంటూరులో పెట్టాడు కాబట్టి నేను ఈరోజు ఇలాగా ఉన్నాను. ఉస్మానియాలోనో ఇంకెక్కడో నేను ఉండుంటే ఇంకెలా ఉండేవాడినా నేను, నా జీవితం ఎంత భయంకరంగా ఉండుండేదో. అసలు కొన్ని సందర్భాలు ఆలోచిస్తే అసలు నేను ఇంత లైఫ్ కూడా బ్రతికేవాడిని కాదేమో అనిపిస్తుంది. డూ నో మై డియర్ ఫ్రెండ్స్, ఒక మెడికల్ కాలేజ్లో ఒక 3rd year స్టూడెంట్, హీ హ్యాడ్ 3rd grade ఫ్యాటీ లివర్, grade 3 ఫ్యాటీ లివర్. ఎందుకో తెలుసా? ఆల్కహాలిజం. 3rd year మెడికల్ స్టూడెంట్ అంటే ఎంత ఏజ్ ఉంటుందిరా వాడికి? సరే, ఒక 1 లాంగ్ టర్మ్ కూడా వేసుకోండి. 22 yearsకి grade 3 ఫ్యాటీ లివర్ ఏంటి? 23 yearsకి grade 3 ఫ్యాటీ లివర్ ఏంటి? వాడేమో ఇక్కడికి వచ్చి మంచిగా చదువుకొని మంచి డాక్టర్ అయ్యి, ఆ డాక్టర్ అయిన తర్వాత సమాజంలోకి వెళ్ళి కొన్ని వేల మందిని, 1,00,000 మందిని బతికించాలంటే వీడు ఇక్కడ చచ్చిపోవడానికి బతుకుతున్నాడు. ఇక్కడ if you deviate from God's plan, if you deviate from God's purpose, దేవుని ప్రణాళికలో నుండి కనుక నువ్వు తప్పిపోతే నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుడు నువ్వు ఏదైతే అవ్వాలని నువ్వు కోరుకున్నావో దాంట్లో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? మీరు డాక్టర్స్ అవ్వటం మాత్రమే కాకుండా, ఒక MBBS డిగ్రీ పొందుకోవడం మాత్రమే కాకుండా, గాడ్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ యాజ్ బెటర్ పర్సన్స్. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుడి చాయిస్లో నుంచి, దేవుడి ప్లాన్లో నుంచి, దేవుని ప్రణాళికలో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతే, దేవుడు ఏదైతే మార్పు రావాలని నీలో కోరుకున్నాడో, నువ్వు ఫైనల్ ఇయర్ అయిపోయి ఇంటర్న్షిప్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు నీలో ఆ మార్పు కనపడదు, ఇంకేదో మార్పు కనిపిస్తుంది. నార్మల్ కానిది ఏదైనా కూడా ఏంటది? అంతే. Do you know what is normal for your life?
as people chosen by God to live with a purpose-filled life in this college. That is normal for you. Everything else is abnormal, my dear friend. నిన్ను ఆ అబ్నార్మాలిటీలోకి నడిపించేదే పాపం. యాకోబు భక్తుడు ఏమన్నాడు తెలుసా? స్వకీయమైన దురాశల చేత, పాపం అంటే ఏదో మనం పాపం అనగానే ఏం ఆలోచిస్తాం తెలుసా? ఫ్రెండ్స్ అలా చేశారు కాబట్టి ఏమంటారు తెలుసా? బేసికల్గా నేను చాలా మంచోడిని. ఏమంటారు? ఏంటంట బేసికల్గా నేను చాలా మంచోడిని, బేసికల్గా నేను చాలా మంచిదాన్ని. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బేసికల్గా మనం మంచోళ్ళం కాదట. ఎందుకని? మార్కు సువార్త 7వ అధ్యాయం తీయదులేండి, 20, 21, 22 వర్సెస్ ఏమంటాడు తెలుసా? మీ లోపల నుంచి బయటికి ఏమొస్తుందో తెలుసా? వ్యభిచారం బయటకు వస్తుంది. మీ లోపల నుంచి దొంగతనాలు బయటకు వస్తున్నాయి. మీ లోపల నుంచి జారత్వం బయటకు వస్తుంది. మీ లోపల నుంచి విగ్రహారాధన బయటకు వస్తుంది. మీ లోపల నుంచి అబద్ధాలు బయటకు వస్తున్నాయి. మీ లోపల నుంచి దూషణ బయటకు వస్తుంది. ఓకే, బేసికల్గా మనం మంచోళ్ళం కాదు. బికాస్ ఆఫ్ సిన్ మనం బేసికల్గా పాడైపోయాం. ఆ పాపము నుంచి, ఆ సిన్ యొక్క ఎఫెక్ట్ నుంచి, ఆ సిన్ యొక్క కాన్సిక్వెన్సెస్ నుంచి మనల్ని రక్షించడానికి, విడిపించడానికి God himself came to this earth as Jesus, and he started proclaiming the kingdom of God, and he is inviting us into that kingdom to live as his representatives, to live as his ambassadors, to live as his mirror images, and to live a life of purposeful life, and to live a meaningful life. And by doing so, మీరు ఏం చేస్తారు తెలుసా? You will become a blessing to many people. You will become a blessing to many people. I will close here, my dear friends. I will close here. మీ లైఫ్లో, మీ జీవితం పట్ల దేవునికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది, ఒక పెద్ద ఉద్దేశం ఉంది, ఒక గొప్ప ఆలోచన ఉంది. దేవుడు ఏమంటాడు తెలుసా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులంతా ఉన్నతంగా ఉన్నాయి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన ఎడల ఆయనకున్నటువంటి కృప అంతా అధికంగా ఉందట. అంత గొప్ప ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు. ఈ రోజున ఆయన మీ అందరి పట్ల ఒక కామన్ పర్పస్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? యూ షుడ్ లివ్ యాజ్ హిస్ రిప్రజెంటేటివ్స్. యూ షుడ్ లివ్ యాజ్ హిస్ రిప్రజెంటేటివ్స్ ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ హాస్టల్స్, ఇన్ యువర్ క్లినిక్స్. మీరు క్లినికల్ పోస్టింగ్స్కి వెళ్ళినప్పుడు యూ షుడ్ నాట్ గో యాజ్ అ థర్డ్ ఇయర్ స్టూడెంట్, యూ షుడ్ గో దేర్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. మీరు హాస్టల్లో ఉంటున్నప్పుడు, లేకపోతే మీ కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది చూసారా? ఏం జరుగుతుంది? చెప్పాలి ఏం జరుగుతుంది? నిన్నే మా కాలేజ్లో ఒక చిన్నపాటి ఫెస్ట్ అయింది. ఆ ఫెస్ట్లో చూస్తే అబ్బో అసలు మేము ట్రైన్లో వస్తూ మా వేరే వీళ్ళు పెట్టిన వాట్సాప్ స్టేటస్లు అన్నీ చూస్తూ ఉంటే మన పిల్లల ట్రూ కలర్స్ అన్నీ కనపడతా ఉన్నాయి. మీ ట్రూ కలర్స్ ఎప్పుడు కనపడతాయి? కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు. ఇన్ ఫెలోషిప్ వి ఆల్, మన ఫెలోషిప్లోనూ మనల్ని కొట్టే పరిశుద్ధులు ఇంకొకటి ఉండడు. చర్చికి వెళ్తే అసలు మనల్ని మించిన ప్రేయర్ఫుల్ పర్సన్ ఇంకొకటి ఉండడు. Are you the same prayerful person? Are you the same holy person when a fest is happening in your college? Are you the same holy and prayerful and person separated for God when everyone else around you, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా స్టేజ్ మీద ఒక సినిమా పాట వేస్తున్నారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఊగిపోతున్నారు, డాన్స్లు వేసేస్తున్నారు. అలాంటి టైంలో కూడా నువ్వు అదే పరిశుద్ధత, అదే పవిత్రత, నీ టెస్టిమనీ, నీ పర్పస్, నీ మీనింగ్ఫుల్ లైఫ్ని కాపాడుకోగలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? క్లాస్కి వెళ్తున్నావు, నువ్వేదో లేట్గా లేచావు, నైట్ అంతా కూడా రాత్రి 1 గంట 2 వరకు ఫోన్ చూసుకున్నావు. పాపం ఏదో ప్రపంచం అంతా ఆగిపోయినట్టుగా, ఆ వెబ్ సిరీస్ ఏదో చూడకపోతే ప్రపంచం అంతా హాల్ట్ అయిపోతుంది అన్నట్లుగా నువ్వేం చేసావు? యూ బింజ్ వాచ్ ద వెబ్ సిరీస్. కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుద్ది? ఉదయం నువ్వు లేకవు, క్లాస్కి వెళ్ళలేదు, సిఆర్కి మెల్లిగా మెసేజ్ పెడతావు, ఏమని? మామా మై డియర్ ఫ్రెండ్, నువ్వు అలా ఉండాలని దేవుడు కోరుకోలేదు.
నువ్వు దుర్నీతిలో ఆనందించకుండా, ఇప్పుడు నువ్వు వెబ్ సిరీస్ చూసినందువల్ల నీకేమైనా వచ్చిందా? ఏమైనా వస్తుందా చెప్పండి కదా. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఇందులో ఉన్నటువంటి డేటా కూడా సరిపోవట్లేదని చెప్పి 4-5 కలిసి వైఫైలు మాట్లాడుకొని పెట్టుకుంటున్నారు. హాస్టల్స్లో వైఫై మాట్లాడుకొని పెట్టుకుంటున్నారు. టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోండి, ఎక్కువగా అనవసరమైన వాటికి వాడకండి. ఓకే, సో బీ కేర్ఫుల్. గాడ్ చోజ్ యూ టు బి హిస్ రిప్రజెంటేటివ్స్, హిస్ అంబాసిడర్స్ అండ్ హిస్ మిర్రర్ ఇమేజెస్ in this college. Let us close our eyes, let us bow down our heads, let us pray. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, బట్ మనకి టైం లేదు కనుక let us bow down our heads and let us ఒక్కసారి మన జీవితాన్ని మనం చూసుకుందాం. How is your life, my dear friend? దేవుడు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? దేవుడు కోరుకున్నట్లుగా దేవుని స్వభావానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది నీలో ఏదైనా ఉంటే అది పాపము అని అర్థం చేసుకొని దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి, దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుని, ఎస్ లార్డ్, నేను నీ రిప్రజెంటేటివ్గా, నేను నీ అంబాసిడర్గా, నేను నీ మిర్రర్ ఇమేజ్గా నా కాలేజ్లో, నా హాస్టల్లో, నా బ్యాచ్లో నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. గాడ్, హిస్ పీపుల్ అండ్ హిస్ క్రియేషన్ సర్వ్ చేయడానికి నేను ముందుకొస్తానయ్యా అని నీ మనసులో ఒక చిన్న తీర్మానం తీసుకో. పరిశుద్ధమైన తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయినా. మరి కొంత సమయం ఎక్స్టెండ్ అయిన ఒక 10 minutes మా బిడ్డలు ఓపికతో కూర్చున్నారు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దేర్ పేషెన్స్. అయినా ప్రభువా, విన్నటువంటి మాటల్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు వారిని ఎన్నుకున్నారు నాయనా. మీరు వారిని జగత్తు పునాది వేయబడక ముందే వారిని మీరు చూస్తున్నారు. మీ అంబాసిడర్స్గా, మీ మిర్రర్ ఇమేజెస్గా, మీ ఉన్నతమైనటువంటి పిలుపులో నుంచి, ఈ పర్పస్లో నుంచి ఎవ్వరు కూడా పక్కకి, పాపం వల్ల ఎవ్వరు కూడా పక్కకి తొలగిపోని పరిశుద్ధపరచమని సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆయన ముందున్న సమయాన్ని కూడా, ఆఫ్టర్నూన్ సెషన్స్ కూడా మీరు మాకు బ్లెస్ చేయమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఒక 10 minutes నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. Thank you, sir, for reminding us how God had chosen different people and made them to live as His representatives and ambassadors. And so let us follow Christ and serve God, His people, and His creation. I request Anand Anna to close this morning session with prayer. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రీతిగా ప్రభావ మన ఆయన మేము ప్రార్థన చేసి కనిపెట్టిన రీతిగా ప్రభావ ఈ యొక్క 1 day రిట్రీట్ని, ఈ యొక్క మార్నింగ్ సెక్షన్ ప్రభావ మన మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మన బిడ్డలు విన్న మన చక్కని మెసేజెస్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న మాటలను ప్రభావ మన మంచి నేలను పడిన విత్తనం వల్లే నువ్వు ఫలించినట్లు సహాయం చేయండి. అలాగే ప్రభావ మన ఆఫ్టర్నూన్ జరిగే సెషన్లో కూడా మీరు తోడుగా సహాయం చేసుకుని చూపించమని దేవ, మన ఈ సమయాన్ని బట్టి మరొకసారి నీకే వందనాలు తెలియజేసుకోవచ్చు. ఈ సమయంలో మన లంచ్కి వెళ్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేసి కృప చూపించి బలపరచమని నీ ప్రేమ కలిగిన హస్తాలకి వీళ్ళందరినీ అప్పగించుకొంచు. మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. Thank you, Anna, for leading us in prayer. We'll be having good sessions, activities, quiz in afternoon session. So brothers and sisters, have lunch and gather fast.
Within 30 minutes. Within 20 minutes. Let us all gather here by 3:05.